దాని మీద ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటానికి అట్లా అని చెప్పేసి నిర్బంధంగా మాట్లాడమని కాదు. ఒక కాల్ తీసుకొని ఈ సంఘటన జరిగింది, దీని మీద మనం ప్రొఫెషనల్గా ఓ పద్ధతిగా దీన్ని ఇలా మనము దానికి సమాధానం చెప్పాలనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే, పెద్ద ఇన్సిడెంట్స్ మరీ చిన్న కాదు, చిన్న అయితే మాకు ఆ సిచ్యువేషన్ బట్టి మేమే మాట్లాడతాం అధికార ప్రతినిధులను. ఒక పెద్ద ఇన్సిడెంట్స్ ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా మాకు పార్టీలోని పెద్దలు ఒక కాల్ తీసుకొని ఇదిగో దీని మీద ఇలా వెళ్ళాలి, దీని మీద ఇలా మాట్లాడాలి, జాగ్రత్తగా నోరు జారదు, పద్ధతిగా మాట్లాడండి అని నీట్గా చెప్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రియాంబిల్లు ఈ చర్చకు సంబంధం ఉంది. ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తుకొస్తుందా రాదా అనేది అంశం చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఎస్పెషల్లీ ఏబిఎన్లో 4-5 సార్లు డిబేట్ పెట్టారు, మిగతా సాట కూడా నడుస్తుంది. ఏబిఎన్లో డిబేట్ పెట్టడం అంటే దాదాపు చాలామంది చూస్తారు ప్రజలందరూ. ఇంత చర్చ నడిచిన తర్వాత కూడా మాకు పార్టీలో ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా దీని మీద చర్చకు రాలేదు. నిర్ణయాలు ఏంటంటే నేను చెప్పట్లేదు, వ్యక్తిగత నిర్ణయాలు నేను చెప్పడానికి నేను పార్టీ చెప్పిన నిర్ణయాలు నేను చెప్పాలి. అండ్ పార్టీ ఏ నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో నాకు తెలియదు. ఏ నిర్ణయం తీసుకున్నా బీయింగ్ పార్టీ మెంబర్స్కి మేము ఒబే చేస్తాం. మా వ్యక్తిగత నిర్ణయాలకి ఏం తావుండదు. ఎందుకంటే మా సార్కు ఈజ్ ఎ వెల్ మెచ్యూర్డ్, ఆయనకు తెలుసు రాష్ట్ర ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు ఎలా లీడ్ చేయాలో ఆయనకు బ్రహ్మాండం తెలుసు. కాబట్టి ఆయన నిర్ణయాన్ని మేము తప్పుపట్టం. ఎందుకంటే ఆయనకంటే ఎవరు ఈ రాష్ట్రంలో అంటే నా ఉద్దేశం పొలిటికల్గా మెచ్యూర్డ్ ఉన్నారని నేను అనుకోవట్లేదు. సో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీలోని ప్రతి కార్యకర్త కూడా దాన్ని ఒబే చేస్తారు. కాకపోతే ఇనిషియల్లో కొంచెం ఇబ్బంది పడవచ్చాం కానీ. బట్ పొత్తుల అంశానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా నిందా చెప్పేది ఒక్క నిమిషం కూడా చర్చకు రాలేదు. ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడద్దు, ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్త ఆచితూచి మాట్లాడండి, ఉండదు మీరు అటాక్ చేయండిను, మనకేం సంబంధం లేదు బీజేపీతోని ఎక్కడ కూడా రాలేదు. ఇంతకుముందు డిబేట్స్లో అంటే ఈ చర్చల మీద మా పటాభి గారు కూడా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేను చెప్తాను, అటువంటి చర్చ లేదు, ఒక్క నిమిషం పాటు కూడా జరగలేదు. ఇక రెండోది వచ్చేసరికి బీజేపీని కౌంట్ చేయట్లేదా? మీరు మాకు పుల్లలు పెట్టద్దు. పుల్లలు కాదండి, అది పెద్ద జాతీయ పుల్లలు కాదు, అది ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఒక్క నిమిషం, మీరు అన్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ఆల్రెడీ జనసేన అటు ఒక చెయ్యి ఇచ్చింది, ఇటు ఒక చెయ్యి ఇచ్చి ఇద్దరు చేతులు పట్టుకుంది. ఇలాంటి సందర్భంలో బీజేపీ గురించి అసలు మేము మాట్లాడుకోవట్లేదంటే మీరు బీజేపీని కౌంట్ చేయట్లేదా, లేకపోతే ఏం జరుగుద్దో మనం అప్పుడే తొందరపడొద్దని గమనుంటున్నారా? నేనైతే 2029 ఎలక్షన్ల గురించి మాట్లాడలేదండి, మరో 2 నెలల్లో రాబోయే ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను. రెండు వారాలు తెలిసే నిర్ణయం గురించి మాట్లాడుతాడు. నేనేమంటే గఫూర్ గారు మనకెళ్ళి ఒక సామెత ఉంది, ఏంటి తెలుసిన, ఈ ఊరు రెడ్డి ఆ ఊరికి పాలేరంట. అట్లా బీజేపీ దేశమంతా ఎట్టున్నా కూడా ఈ ఊరు రెడ్డి ఆ ఊరికి పాలేరు అన్నట్టు వాళ్ళ పరిస్థితి. పాలేరా మా మళ్ళీ పుల్లలు పెడతారు మీరు. వాళ్ళ పరిస్థితి ఈ రాష్ట్రంలో అలా ఉంది అంటారంటే బీజేపీ దేశవ్యాప్తంగా స్ట్రాంగ్ ఉన్నా కూడా సౌత్ ఇండియాలో వీక్, అందులో ఆంధ్రప్రదేశ్లో అసలు వీక్ అని కూడా చెప్పలేము. అది 0.8% 2019 వాళ్ళకి వచ్చిన ఓట్లు సొంతగా పోటీ చేస్తే. ఇదొక చోట అనేది పేరు కూడా పెట్టారుగా. రెండోది ఏంటంటే వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటారు. టీడీపీ కాంగ్రెస్ వెళ్తుంది, బీజేపీ వెళ్తుంది. మా మొహం చూస్తే అందరు మా దగ్గరికి వస్తారు, మీ మొహం చూస్తే ఎవరి దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఈ చర్చలు కానీ లేదా ఈరోజు బీజేపీ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లో తీర్మానాలు కానీ వెళ్ళాలా వద్దా అనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు తప్పితే టీడీపీ ఎక్కడ నేను ఇందా చెప్పాను 1 minute కూడా నేనేం మా చెప్పే కదా, ఏ ఇన్సిడెంట్ జరిగినా మాకు ఒక డైరెక్షన్ చేస్తాను, దీని మీద లేదంటే దాని అర్థం ఏంటి, మేమేం క్రేవింగ్ లేదు, మాకేం క్రేవింగ్ లేదు ఉరకాలని. ఈరోజు నేను బల్ల గురించి చెప్తున్నాను, ఇది వ్యక్తిగత అభిప్రాయం, ఈ ఒక్కటి చెప్తున్నాను. టీడీపీ ఇట్ సెల్ఫ్ వెళ్ళినా కూడా ఈరోజు 140 సీట్లు తగ్గకుండా గెలిచే పరిస్థితి ఉంది. అయితే నేను చెప్పే మా సార్ ఒక తన స్వార్థం ఒక్కడ చూసుకోడు. ఆయన మల్టిపుల్ డిగ్రీస్లో థింక్ చేసే పర్సన్ మా సారు, మల్టీ డైమెన్షన్స్లో ఆలోచించే వ్యక్తి ఆయన. అంటే రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు, పార్టీలో లీడర్సు అన్ని మల్టీ డైమెన్షన్, మిత్రధర్మం. సో మల్టీ డైమెన్షన్స్లో థింక్ చేసే పర్సన్ అతను, వివిధ కోణాల్లో ఆలోచించే వ్యక్తి. మాలాంటి వాళ్ళు ఏంటంటే ఒక కోణమే చూస్తాం, అరే కొనుగుపుడు గారు రాకపోతే నాకు పదవి వస్తుంది కదా, బీజేపీ రాకపోతే 4 సీట్లు మాకే మిగులుతాయి కదా అని మా ఆలోచనలు ఉంటాయి. అంటే కొంత ఆ థింకింగ్ ఉంటుంది. బట్ మల్టీ డైమెన్షన్స్ ఉంటే మా సార్ది. సో అందుకని చెప్పేసి అది. ఇక రెండోది వచ్చేసరికి నాగభూషణం గారు ఇందా చెప్పాలి కొన్ని సమాధానాలు, సరే ఉంటుందా లేదా పక్కన పెడితే, శ్రీమతి పురంధేశ్వరి గారు బీజేపీ
అధ్యక్షురాలకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అన్యాయాల మీద కేంద్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని లేదా ఈడీ ఎంక్వైరీ కావాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మోస్ట్ నిఫేరియస్గా